నమ్మి కుర్చీలకు ఎక్కించిన జనాల కోసం అంతే నమ్మకంగా పనిచేయాలి. అట్లయితేనే జనం నచ్చుతారు, మెచ్చుతారు. అట్లా కాకుండా చేద్దాం చూద్దాం అని దుల్పరించుకుంటే ఇటు జనం ఊకోరు, అటు ఎగస్ పార్టీ వాళ్ళు ఊకోరు. అందుకే ఏపీలో కూటమి సర్కారోళ్ళు రికాం లేకుండా జనాలకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. నెరీ సీఎం చంద్రబాబు సార్ అయితే ప్రతిరోజు బిజీనే. ఇక చూడు శనివారం ఏం నడిచిందో. రాష్ట్రం బాగుండాలంటే మొదలు సాఫ్ సఫాయి ముద్దు ఉండాలి. సాఫ్ సఫాయి యాళ్ళకు కావాలంటే వాళ్ళకు అన్ని తీర్ల ఆధారాలు అందియాలి అని మాట్లాడుకొచ్చిండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. గుడివాడలో పెట్టిన మీటింగ్ లో మాట్లాడిన బాబు సారు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తెచ్చిన ఎలక్ట్రిక్ చెత్త బండ్లను వర్చువల్ గా చాలు చేసిండు. అటు వెనుక మాట్లాడుకుంటా ఇంటింటికి వచ్చి చెత్త పట్టుకుపోయే 126 కరెంటు బండ్లను చాలు చేసినాం. ముంగట ఇంకో 1100 బండ్లు సుత రాబోతున్నాయి అని పూసగుచ్చిండు. నెల్లూరు, కొండపల్లి, బేతంచెర్ల, కమలాపురం, బద్వేలు, ఏలేశ్వరం, పెద్దాపురం ఇంకా నర్సీపట్నం ఈ జాగలల్లా చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్లాంట్లను సుత కట్టబోతురట. ఇది ఇట్లుంటే ఏపీ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. వాళ్ళు ఇంట్లున్న చెత్తతో పాటు ఎన్నికల పేర్కపోయిన చెత్తని గిన సాఫ్ చేసిరు అని చెప్పిన బాబు సారు బూతులు తిట్టిన వాళ్ళను వాళ్ళ ఓట్లతోని కడిగి పాడేసిరు అని చెప్పుకొచ్చుండు. అంతేకాదు ఇంకేమన్నాడు ఇనురి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ఇంకా అక్కడక్కడ కొంత చెత్త వాసనలు ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో క్రిమినల్స్ వాళ్ళు మారరు, జీవితంలో మారరు. మనం మార్చాలన్నా మారే పరిస్థితి శాశ్వతంగా వీళ్ళని మార్చేయడం తప్ప లేకపోతే వీళ్ళు మారే పరిస్థితులు లేదు. ఇంటిరా పాత సర్కారు ఏలు వడిలా అంత చెత్త వేరకపోయింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటోళ్ళు ఎవ్వరైనా సరే నేను ఇచ్చిపెట్ట, రాష్ట్రానికి నేను రక్షలాగా ఉంటా, నాది జిమ్మదారి అని మాట్లాడుకొచ్చిండు సీఎం సారు. నా ఆలోచన ఒకటే, తెలుగు జాతి భవిష్యత్తుకి నేను రక్షకుడుగా ఉంటా. ఎక్కడా రాజీ పడను, అన్ని విషయాల్లో ముందుంటాను, స్వచ్ఛమైన పాలన ఇస్తాను. ఇంకో పక్క ఎవరైనా అవినీతి చేస్తే ఒకసారి 2 సార్లు చెప్పి సరిచేస్తాం. చెయ్యలేకపోతే అధికారి కానీ లేకపోతే రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా శిక్ష తప్పదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సూపర్ 6ల హామీలన్నీ పొల్లు పోకుండా అమలు చేస్తున్నామని యాడ్ చేసిన సీఎం సారు అంగన్వాడీ ఇంకా మున్సిపల్ కార్మికుల సుత ఓ మంచి ముచ్చట చెప్పిండు. అదిగిన ఇనురి ఏందో. ఈ రోజే అంగన్వాడీ కార్యకర్తలు, ఇక్కడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో పనిచేసే కార్మికులు, వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. గిట్లా ఓ దిక్కు రాజధాని అమరావతిని అన్ని తీర్ల ఎగురబెట్టుకుంటా ప్రజలకు ఇస్తామన్న హామీలను ఒక్కొక్కటి ముంగడ పడేస్తుంది సర్కారు. ఏదేమైనా ప్రధానమంత్రి మోడీ సారు సాయంతో రాష్ట్రాన్ని అన్ని తీర్ల ఎలుగులు చేస్తాం, ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి వదిలిపెట్టాం అని చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి.